నేను నీకోసం పలుకుతాను, నువ్వు నా కోసం అలా నేను ఏదైతే పలుకుతానో మీరంటే నాకు రెండు చేతులు నాకు చాచండి, చాపండి నాకు నేను నేను చెప్తాను. ఇలా చెప్తాను ఎదురుగా నేను మీ మీద పలికితే నేను నా కోసం పడతాను. నేను పలికిన దీవెన దేవుడు మీకు ఇస్తాడు, మీరు పలికిన దీవెన నాకు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మీ అక్కర్లను తీర్చును గాక, దేవుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చును గాక, మీ అక్కర్లను యేసునామములో తీరిపోను గాక, ఆశాపము మీ వెంట వచ్చును గాక, చిరకాలము మీ హోమంలో మీరు నివాసం చేతును గాక, మీరు జయించుదురు గాక, మీరు బాగుపడుదురు గాక, అనేక మందికి మీరు వెలుగుగా ఉండును గాక, అక్కర్లన్నీ యేసయ్య నామములో తీరిపోను గాక, మీరు గొప్ప ఆరోగ్యవంతులుగా ఉండును గాక, గొప్ప శక్తివంతులుగా ఉండును గాక, ఆకాశ నక్షత్రాలను ఎక్కువగా మీరు వెలుగుచుదురు గాక, ఆర్థిక సమస్యలు యేసునామములో తీరిపోను గాక, మీకు మంచి ఆయుష్ కలుగును గాక, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతురు గాక, మీరు ఆత్మీయంగా వచ్చుదురు గాక, భౌతికంగా వచ్చుదురు గాక, ఆరోగ్యపరంగా వచ్చుదురు గాక, మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. నమ్మితే నీ వాళ్ళంటే నమ్మి వాళ్ళని సమస్తము మీరు ఏదైతే పలికారో అవన్నీ మీ వెంట వస్తాయండి. సంతోషంగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి. దేవుడు ఇంకా వస్తున్నారు. ప్రజలా ఏదో చిత్తపడద్దు. సమస్యలు అందరికీ ఉన్నాయి. క్షేమ కూడా సమస్య ఉంది, ఒంటికంటే సమస్య ఉంది. ఇంకొక నడుస్తున్న క్షేమం ఏముండదు, ఎందుకంటే నేను ఎక్కడ దాన్ని పట్టేస్తానేమో. ప్రజలా సమస్యలు భయపడద్దు. సమస్యలు ఎంత నిజమో సమాజం తీర్చేసే దేవుడు కూడా ఉన్నారు, సమాజం తీర్చేసే దేవుడు కూడా ఉన్నారు, దేవుడు కూడా ఉన్నారంటే అంతే నిజం. అందుకే సమస్యలు భయపడద్దు. సమస్యను తీర్చేసే దేవుడి చేతికి పట్టుకోండి. ఆయన ఉన్నారు, ఆయన ఉన్నారు కాబట్టి సమస్య ఏమి కాదు, క్షణాల్లో తీర్చేస్తారు. తెలుసా వచ్చిన వాటి దేవుడు తీర్చుకున్నారు.